ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? ఏం తగ్గలేదు అంకుల్. నేను 2 పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినాను, ప్రేయర్ చేయించుకున్నా, అయినా తగ్గలేదు. 2 డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళిన, మెడిసిన్స్ కూడా వాడినాను, అయినా కూడా తక్కువ కాలేదు. మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకున్నా, మీరు వాగ్దానం కూడా చెప్పినారు, దేవుడు నీ ఆహారాన్ని నీ జలాన్ని దీవిస్తాడు అని. కానీ ఇవేవి పని చేయలేదు అంకుల్, నాకు ఇంకేం తగ్గలేదు. దేవుడు బాగా చేస్తాడు. కొన్ని విషయాలు చెప్తా విను. నిర్గమకాండం 23వ అధ్యాయం 25 వచ్చినాము. నీ దేవుడాన్ని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించను. నీ దేవుడాన్ని యెహోవాను సేవించాలంటే నీ ప్రవర్తన కరెక్ట్ ఉండాలి. నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? అప్పుడప్పుడు అంకుల్. ప్రార్థన బైబిల్ చదువుకుంటున్నావా రోజు? అప్పుడప్పుడు. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటావా? లేదు, ఉండను. ఇంట్లో సర్వెంట్స్తో మంచిగా ఉంటావా? రూడ్గా ఉంటాను అంకుల్. డ్రైవర్ మీద కోపంగా ఉంటావా? అవును. అయితే అలా కాదమ్మా, నువ్వు పాస్టర్లను డాక్టర్లను కాదు మార్చాల్సింది, నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీవే ప్రార్థన చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు, స్వస్థతిస్తాడు. నువ్వు చేయాల్సింది డాక్టర్లను మార్చడం కాదు, పాస్టర్లను కాదు. నీ హృదయాన్ని మార్చుకొని ప్రభుత్వ నీ జీవితాన్ని అప్పగించుకొని క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవా, అవునైనా నేను ఎంతో పాపం ప్రభా. అవునైనా నా ఇరుగు పొరుగు వాళ్ళతో నేను ఎప్పుడు బాగాలేనైనా. అవునైనా మా డ్రైవర్ని తిట్టిన ప్రభా. అవునైనా మా పక్కన ఉన్న వాళ్ళ మీద నేను ఎంతో కోపడిన దేవా. అవునైనా నేను ఎప్పుడు వాళ్ళతో మంచిగా లేని ప్రభా. అవునైనా నేను ఎప్పుడు వాళ్ళతో రూడ్గానే ఉన్న ప్రభా. అవునైనా నన్ను క్షమించండి దేవా, నాకు మారు మనసు అనేది ఇవ్వండి నైనా, నాకు స్వస్థపరచండి నైనా. అవునైనా నేను ఎంతో తప్పు చేసినానైనా, నా తప్పులను నేను మీ ఎదుట ఒప్పుకుంటున్నాను దేవా. అవును ప్రభా. అవునైనా నేను మీకే అన్నీ సమర్పిస్తున్నాను. మార్చమని కోర్చు, స్వస్థపరచమని కోర్చు. ఈ చిన్ని ప్రార్థననైనా మీ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.